ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం జరిగిందో మీకు అర్థం కావడం లేదు కదా? నేను వివరంగా విడమర్చి చెప్పనా? ఏం చెప్తావు? నువ్వేం చెప్పక్కర్లేదు. కంగారు పడక శిఖరా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనేమీ టెన్షన్ పడట్లేదు. నీ మొహంలో టెన్షన్ కనబడుతుంది. చూడు, కంగారులో ఎలా చెమటలు పడుతున్నాయో. బాటిల్లో యాసిడ్ మొత్తం పోసేశారా? ఇంకా ఏమైనా మిగిలిందా? యాసిడ్ ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నాటకాలు ఆడకు శిఖరా. నాకంతా తెలుసు. నా పెళ్లి ఆపడానికి మిమ్మల్ని ప్రయత్నించమన్నాను. అలా అని నాకు హాని తలపెట్టాలని చూసినా, నా వాళ్ళని ఏవైనా చేయాలని ప్లాన్ చేసినా నిన్ను ఊరికే వదలను. కాళ్ళు విరగ్గొట్టి మూలను కూర్చోబెడతాను. మీరు శిఖర చేసిన పనికి సాక్ష్యం కదా తారా గారు. ఎందుకు తనని వెనకేసుకొచ్చి మీ గౌరవం పోగొట్టుకుంటారు? నేను మీకు చెప్పాను, మీరు రాక్షసత్వంగా ప్రయత్నిస్తే నా వెనకున్న దైవత్వం మీ ప్రయత్నాల్ని అడ్డుకుంటుందని. మరొక్కసారి ఇలాంటి తలకు మాలిన వేషాలు వేస్తే మాత్రం ఈసారి మాటలతో సమాధానం చెప్పను. ఎవరికి కనబడకుండానే కదా యాసిడ్ కలిపాను. దీనికి ఎలా తెలిసిందే? నాకెలా తెలిసిందనని డౌట్? అక్క, నిజం చెప్పు, ఎందుకు ఈ గాయమైంది? ఏమీ లేదు కృష్ణ, ఏదో చూసుకోకుండా తగిలింది. అక్క, నువ్వేదో దాస్తున్నావు. నువ్వింత కంగారు పడుతున్నావంటే ఆ గాయం వెనుక ఏదో రహస్యం ఉంది. అదేంటో చెప్పక్క. చెప్పక్క, ప్లీజ్ అక్క. ఇది గనక మనం వాటర్లో కలిపితే వాటర్ మొత్తం యాసిడ్గా మారిపోతాయి. మేడం, ఈ చివరి బిందె ఆ కృష్ణ తోలలు చేసే యాసిడ్ కలిపిన బిందె. దీన్ని చివర్లో ఆ కృష్ణ మీద పోసేటప్పుడు వాడేలా చేద్దాం. నాకెలా తెలిసిందనా? అది ఆలోచించడం మానేసి ఇంకెలాంటి ప్లాన్స్ వేయకుండా ఆలోచించండి. ఇలా చీప్ ప్లాన్స్ కాకుండా కొంచెం క్రియేటివ్ ప్లాన్స్ వేయండి. నా పెళ్లిని ఆపుకోండి. ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చాక కూడా చెత్త స్కెచ్లు వేశారు అంటే అది మీ ఇష్టం. మీరేం చేసినా ఈ పెళ్లిని మీరు ఆపలేరు. నేను మీ కుట్రల్ని కుతంత్రాల్ని తిప్పి కొడతాను. ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లోనైనా జరిగి తీరుతుంది. శిఖరా, తారాగారి సజెషన్స్ తీసుకో. తారాగారు, మీరైనా తనకి చెప్పండి. మంచి ప్లాన్స్తో మీరిద్దరూ రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్.
ఇది చాలా ఎక్కువ చేస్తుంది. దీని ఓవర్ యాక్షన్ని నేను తగ్గిస్తాను. నేనే తగ్గిస్తాను. ఆకాశంలో ఎగురుతున్న ఈ కృష్ణని భూమి మీదకి తీసుకొచ్చి పాతాళానికి తొక్కేస్తాను. అమ్మకి గోరింటాకు రుబ్బడంలో హెల్ప్ చేస్తాను. ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? ఏమైంది? ఈ తతంగాలు, ఈ కార్యక్రమాలు ఏంటి? పెళ్ళంటే ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవైపు మీరు ఇరిటేట్ చేస్తున్నారు, ఇంకోవైపు ఆ లాయర్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చారో లేదో కూడా తెలియట్లేదు. ఇక్కడేమో పెళ్లి పనులన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ లాయర్ పని ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. అన్నీ అవుతాయిలేండి. ఒక్క విషయం గుర్తుంచుకో కృష్ణ, ఆ లాయర్ దగ్గర అగ్రిమెంట్ అయ్యేంత వరకు దాని మీద మన ఇద్దరి సంతకాలు అయిపోతేనే నేను పెళ్లి మండపంలోకి వస్తాను. అదేంటి రాధా గారు అలా అంటారు? అలా అనడం కాదు, అదే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ ఆ లాయర్ పని లేట్ అవుతుంటే ఈ పెళ్ళైనా ఆపేస్తాను. పెళ్లి ఆపడం దేనికి రాధా గారు? మీ కండిషన్స్ అన్నింటికీ నేను ఒప్పుకున్నాను కదా. లేదు, మాటగా చెప్పడం వల్ల రేపేమైనా అయితే నేను ఇరుక్కుపోతాను. అంత రిస్క్ నేను తీసుకోలేను. అందుకే అగ్రిమెంట్ మీద సంతకాలు అవ్వకుండా నేను పెళ్లిపీటల మీద కూర్చోను. నా మాట మీద నమ్మకం లేదా? నాకు ఎవరి మీద నమ్మకం లేదు. అలా అనొద్దు రాధా గారు. ఈ పెళ్లి ఇంతవరకు వచ్చాక ఆగిపోతే మా వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మా అమ్మ హార్ట్ పేషెంట్. తన గుండె ఆగినా ఆగిపోవచ్చు. మీ కండిషన్స్కి నేను ఒప్పుకున్నాను. వాటికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కట్టుబడి ఉంటాను. లాయర్ వచ్చేస్తారులేండి. ఆయన వస్తే అగ్రిమెంట్స్ ఎంతసేపు చేస్తారు? మన పెళ్లి సంతకం వెంటనే చేసేద్దాం. అప్పటి వరకు మీరు పెళ్లి ఆపుతాను, నేను తాళి కట్టను లాంటి మాటలు అనొద్దు ప్లీజ్. సరే చూద్దాం. లాయర్ నుంచి ఫోన్ రాకపోతే అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలని. ఏంటి రాధా గారు ఇలా బాంబు పేల్చారు? అసలు పెళ్లి ఆగుతుంది అనే మాట మా అమ్మ తీసుకోగలదా? రేపు నా పెళ్ళైన తర్వాత రాధా గారి కండిషన్స్ ప్రకారం నేను ఆయన నుంచి విడిపోవాల్సి వస్తే ఆ రోజైనా అమ్మకి ప్రమాదమే. కానీ అంతవరకు రానివ్వకూడదు. రాధా గారిని నేను నిజంగా ప్రేమించాను. పెళ్ళైన తర్వాత ఆయన్ని నా ప్రేమతో మార్చుకుంటాను. ఆ నమ్మకంతోనే రాధా గారి కండిషన్స్కి ఒప్పుకున్నాను. భగవంతుడా, నెమ్మదిగా రాధా గారి మనసు మార్చి ఆయన నావాడ ఎలా అనుగ్రహించు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.